చూడండి, న్యూమరికల్ అనాలిసిస్లో థర్డ్ యూనిట్ కంప్లీట్ అయింది. యూనిట్ 4 ఇంటర్పోలేషన్ 2. ఇంటర్పోలేషన్ విత్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్. ఆల్రెడీ మనం థర్డ్ యూనిట్ ఏం చేసాం? ఈక్వల్ ఇంటర్వల్స్ చేసాం. ఈక్వల్ ఇంటర్వల్స్ అంటే ఏంటి? x0కి x1కి డిస్టెన్స్, x1కి x2కి x3, x2కి x3కి ఉండే డిఫరెన్స్లు అన్నీ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాం? విత్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్కి చేస్తున్నాం. విత్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్. దీంట్లో ఫస్ట్ థియరం చూడండి. న్యూటన్స్ formula for interpolation. దీన్ని ఎలా అడుగుతారంటే నేమ్డ్ థియరం కాబట్టి స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ ఫార్వర్డ్ difference formula. With unequal intervals. ఇప్పుడు స్టేట్మెంట్ ఏమవుతుంది? సో థియరం ఏంటి? స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా విత్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ అన్నారు అనుకోండి. స్టేట్మెంట్ రాయాలి, తర్వాత ప్రూఫ్ రాయాలి. బట్ స్టేట్మెంట్ ఇస్తే మనం రాయనవసరం లేదు. స్టేట్మెంట్ ఇవ్వకుండా స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ ఫార్వర్డ్ అంటే ఇక్కడ ఏం చేయమంటున్నాడు? స్టేట్మెంట్ కూడా మనమే చెప్పాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ y ఈక్వల్ టు f of x ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ assumes the values y0, y1 and so on yn equidistant values x0, x1, x2 and so on xn where సరే ఇక్కడ చూడండి, విత్ ఈక్వల్ ఇంటర్వెల్స్నే అసలు విత్ ఈక్వల్ ఇంటర్వెల్స్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వల్ ఇంటర్వెల్స్ చూద్దాం. వేర్ x0 ఈక్వల్ టు a, x1 ఈక్వల్ టు a ప్లస్ h, x2 ఈక్వల్ టు ఏమవుతుంది? a ప్లస్ 2h అండ్ సో ఆన్ xn ఈక్వల్ టు a ప్లస్ nh. Of the arguments x, then u equal to yu equal to y0 plus delta y0 plus u into u minus 1 by 2 factorial delta square y0 plus and so on u into u minus 1 and so on u minus n minus 1 by n factorial delta power n y0. ఓకేనా? మెయిన్ ఫార్ములా ఏది మనకి? yu ఈక్వల్ టు y0 ప్లస్ డెల్టా y0 ప్లస్ u ఇంటూ u మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ అండ్ సో ఆన్ u ఇంటూ u మైనస్ 1 అండ్ సో ఆన్ u మైనస్ n మైనస్ 1 బై n ఫ్యాక్టోరియల్ డెల్టా పవర్ n y0 వేర్ u equal to x minus x0 by h, where u equal to x minus x0 by h. ఓకేనా? ఇది స్టేట్మెంట్ ఒకసారి చూసుకోండి. ఇఫ్ y ఈక్వల్ టు f of x is a function which assumes the values y0, y1 and so on y1 is equidistant values x0, x1, x2 and so on xn, where x0 equal to a, x1 equal to a plus h, x2 equal to a plus 2h and so on xn equal to a plus nh of the arguments x. Then yu equal to formula into y0 plus delta y0 plus u into u minus 1 by 2 factorial delta square y0 plus and so on plus u into u minus 1 and so on u minus n minus 1 by n factorial delta power n y0, where u equal to x minus x0 by h. ఇది మనకి స్టేట్మెంట్. ఇప్పుడు ప్రూఫ్ చూడండి. Let
వై ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు థియరమ్ స్టేట్మెంట్లో వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ గివెన్ పాలినామియల్. వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకుంటున్నాం గివెన్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఎన్. ఓకేనా, వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని తీసుకుంటున్నాం ఎంత డిగ్రీ పాలినామియల్ అని తీసుకున్నాం. లెట్ టేక్ ఎక్స్ వాల్యూస్. ఏమనుకుందాం ఎక్స్ వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ని x0 x1 అండ్ సో ఆన్ x1 అంటాం కదా. ద కరస్పాండింగ్ f of x values ఆర్ కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి. ఇప్పుడు ఎక్స్ నాట్ని వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమవుతుంది వై నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కదండి. దాన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వై నాట్ y1 y2 అండ్ సో ఆన్ yn. ఓకేనా, ఇప్పుడు ఏం రాసుకున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత డిగ్రీ పాలినామియల్, నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం, దాని కరస్పాండింగ్ వై వాల్యూస్ రాసాం. వేర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ, x1 ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ xn ఈక్వల్ టు ఏమవుతుంది ఏ ప్లస్ ఎన్హెచ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. ఎలా తీసుకున్నాం మనం ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ, x1 ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ xn ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్హెచ్. అలా ఎందుకు తీసుకున్నాం ఈక్వల్ డిస్టెన్సెస్ అంటున్నాం కాబట్టి మనం ఈక్వల్ డిస్టెన్స్తో తీసుకున్నాం. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ may be written as f of x equal to, ఇప్పుడు f of x ని ఎలా రాసుకుందామంటే a నాట్ ప్లస్ a1 ఇంటూ x మైనస్ x నాట్ ప్లస్ a2 ఇంటూ x మైనస్ x నాట్ ఇంటూ x మైనస్ x1 ప్లస్ a3 ఇంటూ x మైనస్ x నాట్ x minus x1 into x minus x2 ప్లస్ అండ్ సో ఆన్. ఏ అని ఏమవుతుంది నుంచి ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2 వరకు ఉంటుంది, ఇక్కడ 2 ఉంటే 1 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏ అని తీసుకున్నప్పుడు వాల్యూస్ ఎక్కడ వరకు ఉండాలి x మైనస్ x నాట్ x మైనస్ x1 అండ్ సో ఆన్ x మైనస్ xn మైనస్ 1. ఓకేనా, ఇక్కడ దీని ఈక్వేషన్ 1 అనుకోండి. వేర్ ఏ నాట్ a1 and so on an are constants. a naught a1 and so on an అనేవి ఏంటి కాన్స్టెంట్స్ టు బి డిటర్మైన్డ్. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ని మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. హియర్ హెచ్ ఈజ్ ద ఇంటర్వెల్ డిఫరెన్స్. హెచ్ ఎక్కడ తీసుకున్నాం మనం ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం కదా x1 ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్, x2 ఈక్వల్ టు ఏ ప్లస్ 2h, xn ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్హెచ్ అంటున్నాం కదా. ఇక్కడ హెచ్ రాస్తున్నామా వాటిని ఏమంటా హియర్ హెచ్ ఈస్ ద ఇంటర్వెల్ డిఫరెన్స్ డిఫైన్డ్ బై, ఎలా తీసుకుందాం దీన్ని xp ఈక్వల్ టు x నాట్ ప్లస్ p, x నాట్ ప్లస్ హెచ్ అని తీసుకోండి. xp ఈక్వల్ టు x నాట్ ప్లస్ హెచ్. put x equal to x naught in equation 1. x equal to x naught తీసుకుంటే ఈక్వేషన్ 1 ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఏమవుతుంది f of x naught equal to a naught plus a1 into x naught minus x naught plus and so on an into x naught minus x naught and so on x naught minus xn minus 1. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఇక్కడ నుంచి అన్ని టర్మ్స్లోనే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఉంది కదా, అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి జీరోస్ అవుతాయి. ఏమీ లేదు మనకి ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఏం రాస్తుందని వై నాట్ అని రాసుకోవచ్చు. వై నాట్ ఈక్వల్ టు ఏ నాట్. ఓకేనా, ఏ నాట్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది వై నాట్కి ఈక్వల్ అయింది. అలాగే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు x1 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు x1 ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏమవుతుంది f of x1 equal to a naught plus a1 into x1 minus x naught plus a2 into x1 minus x naught
x1 minus x1 plus and so on. an into x1 minus x0, x1 minus x1 and so on, x1 minus xn minus 1. ఓకేనా, ఇలా మనం ఈక్వేషన్ 1లో రాసాం. ఇక్కడ ఏమైంది, a0 a1 టర్మ్స్ ఉంటాయి. ఇంక a2 నుంచి ఏమవుతాయి, x మైనస్ x1 టర్మ్ కూడా ఇందులో ఉంది కాబట్టి x1 మైనస్ x1 అంటే 0 అయిపోతుంది. అంటే ఇంక ఇప్పుడు ఏమొస్తుంది, a0 అంటే ఏంటి, y కదా, a0 ప్లేస్లో y0ని రీప్లేస్ చేసుకుందాం. y0 ప్లస్ a1 ఇంటూ x1 మైనస్ x0. ఇప్పుడు a1 ఇంటూ x1 మైనస్ x0 ఉంది. ఇక్కడ మనం ఏం రాసాం, xp ఈక్వల్ టు x0 ప్లస్ h అన్నాం కదా. ఇప్పుడు p వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది, x1 ఈక్వల్ టు x0 ప్లస్ h. ఈ x0 తీసుకొస్తే ఏమవుతుంది, x1 మైనస్ x0 ఈక్వల్ టు h. ఇంటర్వెల్ డిఫరెన్స్ కదా, అక్కడ h ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, x1 మైనస్ x0. అంటే ఈ x1 మైనస్ x0 ప్లేస్లో ఏం రాయొచ్చు, h అని రాసుకోవచ్చు. అలాగే ఈ f ఆఫ్ x1 అంటే ఏమవుతుంది, y1. ఏముంది మనకి అక్కడ, y1 ఈక్వల్ టు y0 ప్లస్ a ఇంటూ x1 మైనస్ x0 కదా. ఇప్పుడు x1 మైనస్ x0 వాల్యూ ఎంత వచ్చింది, h. y1 y0 ప్లస్ ah, a1 h. ఇప్పుడు a1 వాల్యూ కావాలి అంటే ఇప్పుడు y0 తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుంది, y1 మైనస్ y0 ఈక్వల్ టు a1 h. y1 మైనస్ y0 అంటే దేని డిఫరెన్స్ అది మనకి, f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x అన్నాం అనుకోండి, ఏంటది, ఫార్వర్డ్ డిఫరెన్స్ కదా, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, లేదా డెల్టా y0 అని రాయొచ్చు. అంటే దీన్ని ఏం రాస్తాం, డెల్టా y0 ఈక్వల్ టు a1 h. ఇప్పుడు ఓన్లీ మనకి a1 ఒకటే కావాలి కాబట్టి ఏం చేద్దాం, హెచ్ని తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, డెల్టా y0 బై h ఈక్వల్ టు a1 వాల్యూ కూడా వచ్చింది. అలాగే ఇప్పుడు x ఈక్వల్ టు x2 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు x ఈక్వల్ టు x2 ఇన్ ఈక్వేషన్ 1. f of x2 equal to a0 plus a1 x2 minus x0 plus a2 x2 minus x0 into x2 minus x1. ఇంక మిగిలిన టర్మ్స్ అన్నీ అలాగే 0 అయిపోతాయి కాబట్టి నేను ఇంక రాయట్లేదు వాటిని. ఇక్కడ ఏమవుతుంది, f of x2 అంటే y2, a0 అంటే ఎంత, y0 కదా, నేను సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ a0 అంటే y0 ప్లస్ ఇక్కడ a1 అంటే ఏమవుతుంది, ముందే ఫైండ్ చేసాం మనం, డెల్టా y1 డెల్టా y0 బై h. ఇప్పుడు x2 మైనస్ x0 అన్నాం అనుకోండి, 2hకి ఈక్వల్ అవుతుంది. x2 మైనస్ x0 అంటే ఏమవుతుంది, 2h. x2 అంటే ఎంత మనకి, x ప్లస్ 2h కదా. అలాగే x0 అంటే ఏంటి, x క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, ఇక్కడ చూసుకోండి కావాలంటే సింప్లిఫికేషన్, x2 ఈక్వల్ టు x2 ప్లస్ 2h అనే కదా, x ప్లస్ 2h అనే కదా రాసుకున్నారు. x0 అంటే ఏంటి, లేదా a అని తీసుకున్నాం కదా, a ప్లస్ 2h అవుతుంది. ఇప్పుడు x2 మైనస్ x0 చేసామనుకోండి, ఏమవుతుంది, a ప్లస్ 2h మైనస్ a, ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏ మిగిలింది మనకి, 2h. అంటే ఇప్పుడు x2 మైనస్ x0 అంటే ఏమవుతుంది, 2h రాస్తాం, ప్లస్ a2 ఇంటూ 2h. x2 మైనస్ x1 అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి x2 అంటే a ప్లస్ 2h, x1 అంటే ఏంటి, a ప్లస్ h, a ప్లస్ 2h మైనస్ a మైనస్ h అన్నాం అనుకోండి, ఒక 2h క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి, h మిగులుతుంది. అంటే ఇక్కడ ఏం రాస్తే, x2 మైనస్ x1 అంటే h అవుతుంది. కావాలంటే ఇక్కడ నేను నోట్ చేస్తాను చూసుకోండి, x2 మైనస్ x1 ఈక్వల్ టు a ప్లస్ 2h మైనస్ a మైనస్ h. అంటే a మైనస్ ఆఫ్ మైనస్ h అంటే ఏమవుతుంది, సరే a ప్లస్ ఇంటూ మైనస్ h అంటే ఏమవుతుంది, మైనస్ h, a మైనస్ a, 2h మైనస్ h అంటే h. ఓకేనా, ఇలా మనకి డిఫరెన్సెస్, ఇంటర్వెల్ డిఫరెన్సెస్ని ఫైండ్ చేసుకుంటున్నాం. y2, ఈ y2 y0 ప్లస్ h క్యాన్సిల్ అవుతుంది కదా, 2 డెల్టా y0 ప్లస్ a2 ఇంటూ ఇదేమవుతుంది, 2h స్క్వేర్. y2 ఈక్వల్ టు y0 ప్లస్ డెల్టా y0 అంటే ఏం రాయొచ్చు, 2 ఇంటూ y1 మైనస్ y0 కదా. ఆల్రెడీ ఇక్కడ మనం y1 మైనస్ y0 అంటే ఏం రాస్తాం, డెల్టా y0. ఇక డెల్టా y0 అంటే ఏం రాస్తాం, y1 మైనస్ y0. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా సింప్లిఫై చేసుకుంటే క్యాన్సిల్ అవుతాయేమో చూసుకోవడం కోసం. ఇక్కడ ప్లస్ a2 ఇంటూ 2h స్క్వేర్. y2 ఈక్వల్ టు y0 ప్లస్ 2y1 మైనస్ 2y0.
ప్లస్ a2 ఇంటూ 2h స్క్వేర్ y2 ఈక్వల్ టు y0 మైనస్ 2y0 అంటే ఏమవుతుంది 2y1 ఇక్కడ y1 ప్లస్ y1 అని రాసుకోండి 2y1 y0 మైనస్ 2y0 అంటే ఏమవుతుంది మైనస్ y0 మిగులుతుంది a2 2h స్క్వేర్ అలా ఎందుకు రాసామో అర్థమవుతుంది చూడండి y1 ఇటువైపు పంపించామనుకోండి y2 మైనస్ y1 ఈక్వల్ టు y1 మైనస్ y0 ప్లస్ a2 ఇంటూ 2h స్క్వేర్ y2 మైనస్ y1 అంటే ఏం రాయొచ్చు డెల్టా y1 అని రాసుకోవచ్చా దేని డిఫరెన్స్ ఇప్పుడు ఇది డెల్టా y1 మైనస్ y0 అంటే డెల్టా y0 ప్లస్ a2 2h స్క్వేర్ ఇప్పుడు ఈ డెల్టా y0ని పంపించండి డెల్టా y1 మైనస్ డెల్టా y0 ఈక్వల్ టు a2 ఇంటూ 2h స్క్వేర్ డెల్టా y1 మైనస్ డెల్టా y0 అంటే సెకండ్ డిఫరెన్స్ ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్ కాబట్టి ఇప్పుడు y1 మైనస్ y0 అంటే డెల్టా y0 అని రాస్తున్నాం ఇప్పుడు డెల్టా y1 మైనస్ డెల్టా y0 ఉంది కాబట్టి ఏమవుతుంది డెల్టా స్క్వేర్ y0 ఈక్వల్ టు a2 ఇంటూ 2h స్క్వేర్ ఇప్పుడు మనకి a2 వాల్యూనే కావాలి కాబట్టి ఏం చేద్దాం a2 ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ y0 బై 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ రాసుకుని ఏం చేంజ్ అవుతుంది కదా బై h స్క్వేర్ ఇది మనకి a2 వాల్యూ అలాగే మనకి ఈ ప్రాసెస్ని అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసేసరికి an వాల్యూ ఏమవుతుంది డెల్టా పవర్ n y0 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ h పవర్ n మీరు ఇంక a3 a4 ఇవన్నీ చేయని అవసరం లేదు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఎలా ఉంది ఇక్కడ a1 అంటే డెల్టా y1 బై h వచ్చింది y0 బై h వచ్చింది అలాగే a2 అంటే ఏమైంది డెల్టా స్క్వేర్ y0 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h స్క్వేర్ ఇక్కడ 1 ఉన్నప్పుడు h వచ్చింది ఇక్కడ 2 ఉన్నప్పుడు ఏమైంది h స్క్వేర్ అవుతుంది అలాగే ఇక్కడ 2 తీసుకున్నప్పుడు డెల్టా పవర్ కూడా ఏం మారుతుంది 2 ఇప్పుడు 2 తీసుకుంటే 2 వచ్చిందంటే నెక్స్ట్ 3 తీసుకుంటే ఏమవుతుంది 3 అవుతుంది ప్రొసీడింగ్ ఇన్ దిస్ వే we get a3 equal to delta 3 y0 by 3 factorial into h cube and so on అలాగే a power n an ఏమవుతుంది delta power n y0 by n factorial h power n ఓకేనా substitute a0 a1 a2 and so on an values in equation 1 ఇవన్నీ ఎందుకు ఫైండ్ చేసాం మనం ఈక్వేషన్ 1లో తెలియడం అవి కాన్స్టెంట్ వాల్యూస్ అన్న ఫైండ్ చేయాలని తీసుకున్నాం కదా ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ 1 అంటే f of x ఈక్వల్ టు a0 y0 ప్లస్ a1 ఇంటూ x మైనస్ x0 ఇంటూ x మైనస్ x0 అని రాసి అంటే ఇక్కడ a1 వాల్యూ ఎంత వచ్చింది డెల్టా y0 బై h వచ్చింది దాని పక్కన ఇంకా ఏముంది మనకి x మైనస్ x0 ప్లస్ నెక్స్ట్ a2 వాల్యూ డెల్టా స్క్వేర్ y0 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h స్క్వేర్ x మైనస్ x0 x మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ ఎంత టర్మ్ ఏమొచ్చింది డెల్టా పవర్ n y0 బై n ఫ్యాక్టోరియల్ h పవర్ n x మైనస్ x0 అండ్ సో ఆన్ x మైనస్ xn మైనస్ 1 ఓకేనా హియర్ u ఈక్వల్ టు ఏం తెలుసు మనకి x మైనస్ x0 బై h అని తెలుసు అంటే ఇప్పుడు x మైనస్ x0 ప్లేస్లో ఏం రాద్దాం uh అని రాయొచ్చు ఈక్వల్ టు ఏమవుతుంది x మైనస్ x0 అదే x కావాలనుకోండి అప్పుడు ఏం రాస్తాం ఈ x0 ఇటువైపు తీసుకెళ్ళిపోయాం అనుకోండి ప్లస్ x0 ఈక్వల్ టు x అవుతుంది ఇప్పుడు చూడండి x మైనస్ x0 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి మనకు తెలిసిన వాల్యూని f ఆఫ్ x అంటే ఏం తీసుకుంటున్నాం ప్లస్ x0 దట్ ఈక్వల్ టు y0 ప్లస్ డెల్టా y0 బై h ఆల్రెడీ x మైనస్ x0 అంటే అని తెలుసు మనకి ప్లస్ డెల్టా స్క్వేర్ y0 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h స్క్వేర్ x మైనస్ x0 అంటే ఇంటూ ఇక్కడ x అంటే ఏంటి ప్లస్ x0 minus x1 into x plus x0 minus x1 that equal to y0 plus ఇక్కడ h cancel అయింది delta y0 into u plus delta square y0 by 2 factorial h square
యూహెచ్ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది యూహెచ్ ప్లస్ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్ అన్నా. మళ్ళీ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏం చేస్తాం, ఏమవుతుంది అక్కడ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ హెచ్ అంటే యూహెచ్ ప్లస్ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ నాట్ అన్నాం కదా. ఇక్కడ మనకి మైనస్ కామన్ తీసామనుకోండి, అంటే ఫస్ట్ ఎక్స్ వన్ టర్మ్ రాసామనుకోండి, ఇక్కడ ఫస్ట్ మైనస్ కామన్ తీసేసి యూహెచ్ ఇంటూ యూహెచ్ మైనస్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ అని రాసుకోండి. అంటే ఇది ఏంటి ఇంటర్వెల్ డిఫరెన్సే కదా ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ అంటే. దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, హెచ్ నోట్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది మనకి వై నాట్ ప్లస్ డెల్టా వై నాట్ ఇంటూ యూ ప్లస్ డెల్టా స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్ యూహెచ్ ఇంటూ యూహెచ్ మైనస్ హెచ్. ఓకేనా, యూహెచ్ మైనస్ హెచ్ ఏమవుతుంది వై నాట్ ప్లస్ డెల్టా వై నాట్ ప్లస్ డెల్టా స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఇక్కడ హెచ్ కామన్ తీస్తాం అనుకోండి, ఆల్రెడీ ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి ఏమవుతుంది హెచ్ స్క్వేర్ ఇంటూ యూ మైనస్ 1, ఇంకా ప్లస్ అండ్ సో ఆన్ ఉంటాయి కదా. అలాగే లాస్ట్ టర్మ్ ఏమవుతుంది ఇక్కడ ఇలా అయినట్టు డెల్టా పవర్ ఎన్ స్టెప్ కూడా వస్తుంది కదా, ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా పవర్ ఎన్ వై నాట్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ హెచ్ పవర్ ఎన్ ఇంటూ ఏమవుతుంది హెచ్ పవర్ ఎన్ ఇంటూ యూ మైనస్ 1 అండ్ సో ఆన్ యూ మైనస్ యూఎన్ మైనస్ 1. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది మనకి వై నాట్ ప్లస్ డెల్టా వై నాట్ ప్లస్ డెల్టా స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టోరియల్ హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది మనకి యూ ఇంటూ యూ మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఎంత స్టెప్ ఏమవుతుంది డెల్టా పవర్ ఎన్ వై నాట్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా హెచ్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ వచ్చే టర్మ్ ఏమవుతుంది యూ ఇంటూ యూ మైనస్ 1 అండ్ సో ఆన్ యూ మైనస్ యూఎన్ మైనస్ 1. u మైనస్ n మైనస్ 1 అవుతుంది, u మైనస్ n మైనస్ 1 టర్మ్ అవుతుంది లాస్ట్లో. ఓకేనా, ఇక్కడ కూడా ఏమవుతుంది u మైనస్ ఆఫ్ n మైనస్ 1 టర్మ్ అవుతుంది. ఇది మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఇదే కదా మనం ఫైండ్ చేయమన్నారు. ఎఫ్ ఆఫ్ యూహెచ్ ప్లస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏంటది వై నాట్ ప్లస్ డెల్టా వై నాట్ ప్లస్ డెల్టా స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ యూ ఇంటూ ఈ మైనస్ 1. ఎందుకు మనం ఏం ప్రూవ్ చేసాం ఇక్కడ ఒకసారి క్లియర్గా రాస్తాను చూడండి. ఎఫ్ ఆఫ్ యూహెచ్ ప్లస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేసాం ఎఫ్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్ యూ ఇంటూ యూ మైనస్ 1 అండ్ సో ఆన్ యూ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై n ఫ్యాక్టోరియల్ డెల్టా పవర్ n వై నాట్. ఓకేనా, ఇదే మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. హెన్స్ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. ఈ మోడల్లో ప్రాబ్లం చూద్దాం, ఒకసారి చూడండి. కంప్యూట్ ఎఫ్ ఆఫ్ 1.1 ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఏం కంప్యూట్ చేయమన్నాడు 1.1. మీరు ఫార్వర్డ్ ఎప్పుడు యూజ్ చేయాలి అని అనుకుంటే కనుక మనకి టేబుల్లో ఫస్ట్ వాల్యూస్ దగ్గరగా ఉన్న వాల్యూని ఫైండ్ చేయమన్నారు అనుకోండి, ఫార్వర్డ్ని యూజ్ చేసుకోవాలి. అదే బ్యాక్ నుంచి ఏదైనా వాల్యూస్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, అది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఉంటుంది. ఇంకా మనం న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ చెప్పుకోలేదు, ఇప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ చెప్పాం కాబట్టి దాని మీద ప్రాబ్లం చూసుకోండి. డిఫరెన్స్ టేబుల్ ఫస్ట్ వెంటనే మనం డిఫరెన్స్ టేబుల్ వేసుకోవాలి. ఆల్రెడీ డిఫరెన్స్ టేబుల్ ఎలా వేయాలో చెప్పాం కదా. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం. 1 2 3 4 8 వాడు ఇచ్చిన వాల్యూస్ అవి 1 2 3 4 5 1 2 3 4 5. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏంటి 7 12 29 64 123. ఇప్పుడు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. 12 మైనస్ 7 అంటే 5, 29 మైనస్ 12 17, 64 మైనస్ 29 35,
123 minus 64 59. అలాగే నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 17 minus 5 అంటే 12, 35 minus 17 అంటే 18, 59 minus 35 అంటే 24. నెక్స్ట్ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చూడండి. థర్డ్ డిఫరెన్స్ ఏమవుతుంది? థర్డ్ ఆర్డర్ డిఫరెన్స్ 18 minus 12 6, 24 minus 18 6. ఇక్కడ 6 minus 6 అంటే ఫోర్త్ ఆర్డర్ డిఫరెన్స్ ఏమైంది? మనకి 0 అయింది. ఓకేనా? ఇక్కడతో టేబుల్ కంప్లీట్ అయింది. అయితే మనకి ఏం ఫైండ్ చేయమంటున్నాడు? ఎఫ్ ఆఫ్ 1.1 కాబట్టి బై న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకుందాం. న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్. ఇక్కడ నేను డెల్టా క్యూబ్ వై నాట్ వరకునే తీసుకున్నాను, బట్ మనకి ఇంకా ఉంటుంది కదా ఫార్ములాలో. కానీ ఇక్కడ ఏమైంది? డెల్టా పవర్ 4 వై నాట్ వాల్యూతో కట్ అయింది. అయితే ఇక్కడ మీకు ఈ వాల్యూ కూడా ఏమైపోయింది? 0 అయిపోయింది. కాబట్టి ఇంక నేను ఆ టర్మ్ కూడా రాయలేదు. హియర్ ఫస్ట్ యూ వాల్యూని ఫైండ్ చేసుకోండి. యూ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ కదా. ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ మనకి ఎక్స్ అంటే మనకి ఏ వాల్యూ అయితే ఫైండ్ చేయమన్నాడో అది ఎక్స్ వాల్యూ. 1.1 మైనస్ ఎక్స్ నాట్ అంటే ఏమవుతుంది? 1 బై 1. 1.1 మైనస్ 1 అంటే ఏమవుతుంది? 0.1 కదా. ఇప్పుడు యూ వాల్యూ ఎంత? మనకి 0.1 యూ వాల్యూ ఉంది. హెచ్ అంటే ఏంటి? కామన్ ఇంటర్వెల్ డిఫరెన్స్ 2 minus 1 1, 3 minus 2 1, 4 minus 3 1, 5 minus 4 1. ఇవి ఈక్వల్ ఇంటర్వెల్స్ కాబట్టి అన్నిటిలోని ఈక్వల్ అంతే ఉంటుంది. హెచ్ ఈక్వల్ టు 1 అయింది. అలాగే ఇప్పుడు మనకి ఏదైతే వాల్యూ ఫైండ్ చేయమన్నాడో అది ఎక్స్ వాల్యూ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ నాట్ అంటే టేబుల్లో ఇచ్చిన ఫస్ట్లో ఎక్స్ వాల్యూస్లో ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ ఎక్స్ నాట్ అవుతుంది. ఓకేనా? ఇలా యూ ఫైండ్ చేసాం. మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి. వై నాట్ అంటే ఏంటి? ఎక్స్ నాట్ కరస్పాండింగ్ వాల్యూ వై నాట్ అవుతుంది. వై నాట్ అంటే 7 ప్లస్ యూ అంటే ఎంత? 0.1. డెల్టా వై నాట్ అంటే ఏమవుతుంది? స్టార్టింగ్ వాల్యూయే కదా. ఇది డెల్టా వై నాట్ అవుతుంది. డెల్టా వై నాట్ వాల్యూ అంత ఇక్కడ మనకి 5 ప్లస్ 0.1 ఇంటూ 0.1 మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 2. డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే ఏమవుతుంది? డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే 12 ఇంటూ 12 ప్లస్ 0.1 ఇంటూ 0.1 మైనస్ 1 ఇంటూ 0.1 మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అని రాసేసుకోవచ్చు కదా. డెల్టా క్యూబ్ వై నాట్. డెల్టా క్యూబ్ వై నాట్ అంటే ఎంత వచ్చింది మనకి? 6. దీని అంతటినీ సింప్లిఫై చేసుకున్నారనుకోండి. 7 ప్లస్ 0.1 ఇంటూ 5 అంటే 0.5. అలాగే దీని అంతటినీ సింప్లిఫై చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది? 0.1. 0.1 మైనస్ 2 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 6 ఇంటూ ఇక్కడ మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఏ వాల్యూ వస్తుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే 0.1 మైనస్ 1 అన్నాం కాబట్టి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మైనస్ 0.54 ప్లస్ ఈ టర్మ్లో కూడా అలాగే మనం క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి. 0.1, 0.1 మైనస్ 1, 0.1 మైనస్ 2. దీని అంతటినీ సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోయింది కదా. ఏమవుతుంది? ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే 0.171 దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? దీని అంతటిని యాడ్ చేసుకుంటే 7.131. ఆన్సర్ ఇది ఏంటి? 7.131. దేని వాల్యూ ఇప్పుడు ఎందుకు మనం ఫైండ్ చేసింది? ఎఫ్ ఆఫ్ 1.1. ఎఫ్ ఆఫ్ 1.1 ఈక్వల్ టు 7.131. ఇలా మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఈ ఆన్సర్ కరెక్టా కాదా అనుకుంటే మనం ఫైండ్ చేసే వాల్యూ ఏంటి? ఎఫ్ ఆఫ్ 1.1 కదా. అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. 1 వాల్యూ ఎంత అయింది? 7. 2 వాల్యూ ఏమైంది? ఇంక్రీజ్ అయ్యి 12కి వెళ్ళింది కదా. అంటే ఇక్కడ 1.1 అంటే ఏంటి? 7కి 12కి మధ్యలో ఉండాలి. అంటే ఇప్పుడు ఏమైంది? 7.131 వచ్చింది. అంటే ఆన్సర్ కరెక్టే కదా మనకి. ఎఫ్ ఆఫ్ 1.1 ఈక్వల్ టు ఎంత? 7.131. ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. అంటే ఇప్పుడు మనకు ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మెయిన్ ఫార్ములా గుర్తుంటే, ఈ ఫార్ములా గుర్తుంటే మనం ఏ ప్రాబ్లం అనేది చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ మనం క్యూబ్తో ఆగిపోయింది కాబట్టి క్యూబ్తో కట్ చేసాం. 4 తీసుకోవచ్చు కానీ ఇక్కడ 0 అయింది కదా. సో తీసుకోపోయినా ప్రాబ్లం లేదు. ఇదే మోడల్లో ప్రాబ్లం ఇస్తున్నాను, ట్రై చేయండి. ద పాపులేషన్ ఆఫ్ ఈ కంట్రీ ఇన్ ద
census, whereas under estimate the population of the year 1895 and 1923 అంటున్నారు. ఇయర్స్ ఇచ్చాడు, ఇయర్ ఎక్స్, అలాగే పాపులేషన్ వైని, పాపులేషన్ వై ఎంత చెప్తున్నాడు, థౌజండ్స్లో చెప్తున్నాడు, అంటే 46,000, 66,000 అలా అనమాట. ఇప్పుడు ఇయర్ ఎంత ఇచ్చాడు, 1891, 1901, 1911, 1921, 1931 ఇలా మనకి ఇయర్స్ ఇచ్చాడు. అయితే మనం ఫస్ట్ డిఫరెన్స్ టేబుల్ వేసేయండి. డిఫరెన్స్ టేబుల్ వేసేసిన తర్వాత తెలుసు కదా మనకి ఇంకా డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలా తీసుకుంటాం. మనం ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు డిఫరెన్స్ టేబుల్ వేసుకుంటారు. ఇక్కడ కూడా మనకి కామన్ డిఫరెన్స్ ఏ ఉంటుంది చూసుకోండి. 91, 01 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది మనకి, ఇది రెండింటికి యూ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు 10 డిఫరెన్స్ ఉంది. అలాగే సెకండ్ దానికి థర్డ్ దానికి చూడండి, అది కూడా 10 డిఫరెన్సే ఉంది. యూ వాల్యూ ఫైండ్ చేసుకోండి. యూ వాల్యూ మీకు రెండు చోట్ల యూ వాల్యూస్ మనకి ఫస్ట్ ఇక్కడ 1985 దగ్గర ఫైండ్ చేయమన్నప్పుడు, 1895 దగ్గర ఫైండ్ చేయమన్నప్పుడు యూ వాల్యూ ఏం తీసుకుంటారు, ఎక్స్ మైనస్ ఎక్స్ నోట్ బై హెచ్. అంటే ఇక్కడ యూ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏం తీసుకోవాలి, 1895 మైనస్ 1923 బై హెచ్ వాల్యూ ఏమవుతుంది, డిఫరెన్స్ 10. అప్పుడు యూ వాల్యూ వస్తుంది. అలాగే 1923 తీసుకున్నాం అనుకోండి, అక్కడ యూ వాల్యూ ఏమవుతుంది, 1923 మైనస్ అక్కడ ఎక్స్ నాట్ వాల్యూ ఏం తీసుకుంటాం, 1891 బై 10. ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ని తీసుకుని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడం. మిగతాదంతా కామన్ ప్రాసెస్. ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ డెల్టా వై నాట్ ఇంటూ యూ ప్లస్ డెల్టా స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ యూ మైనస్ 1 అండ్ సో ఆన్. ఇదే కదా ఫార్ములా. ఈ ఫార్ములా తీసుకున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుని ఎఫ్ ఆఫ్ 1895ని ఎఫ్ ఆఫ్ 1923ని ఫైండ్ చేసుకోండి. ఓకేనా, ఈ రెండు మీరు ట్రై చేయండి. ఇక్కడ 1923 లాస్ట్ నుంచి వచ్చింది కదా అనుకుంటారు, కానీ చేసేది ఏంటి, మన ఫార్వర్డే చెప్పుకున్నాం కాబట్టి ఈ రెండు కూడా ఫార్వర్డ్ మీదే ఫైండ్ చేయండి. ఎలా వస్తున్నాయో ఆన్సర్స్ చూసుకోండి ఒకసారి. చెప్పాను కదా మీకు ఎలా ఆన్సర్ కరెక్టా కాదా అని చూసుకోవాలంటే, ఇప్పుడు 1895 అంటే రెండింటికినే కదా మధ్యలో ఉండాలి, 46కి 66కి మధ్యలో ఉంటుంది చూసుకోండి. అలాగే 1923 అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది, 93కి 101కి మధ్యలో వస్తుంది వాల్యూ. ఓకేనా, ఈ ప్రాబ్లం ఒకటి ట్రై చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది.